పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో మరి అతనికి స్థానికేతరుడు అనే కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో మరి పిఠాపురంలోనే ఆయన ఇల్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2 ఎకరాల స్థలంలో కూడా డూప్లెక్స్ హౌస్ కూడా అక్కడ నిర్మితమవుతోంది. ఆ హౌస్లోకి హైవే దగ్గరలోనే ఆయన రేపు రాబోయే ఉగాది రోజున కొత్త ఇంట్లోకి వెళ్తున్నట్లు మనకి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మొత్తానికి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు ఏర్పాటు చేసుకుంటాను అని చెప్తున్న నేపథ్యంలో మరి పిఠాపురంలో మరి ఇతను స్థానికేతరుడు బయట నుంచి వస్తాడు వెళ్ళిపోతాడు అన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పిన కూడా ఆయన మరి పండగ రేపు వచ్చే మరి ఏప్రిల్ 9 అనుకుంటా ఉగాది రోజున కొత్త ఇంట్లోకి పవన్ కళ్యాణ్ మరి గృహప్రవేశం చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మరి ఎలా ఉండబోతోంది, పవన్ కళ్యాణ్ యొక్క కొత్త ఇల్లు ఎలా ఉండబోతుంది అనేది మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మరి పండగ రోజు పవన్ కళ్యాణ్ గృహప్రవేశం, మరి ఇల్లు ఎలాంటి వసతులు ఏంటి, అసలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మురళి? రాజు, మొత్తం మీద పవన్ కళ్యాణ్ పిఠాపురం కేంద్రంగానే రాజకీయ కార్యక్రమాలు చేయటం కానీ, అదేవిధంగా కూడా అక్కడి నుంచి అన్ని వ్యవహారాలు నడపాలని నిర్ణయించుకున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే పిఠాపురంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు సంబంధించి మన వారాహి మొట్టమొదటి యాత్ర జరిగినటువంటి చేబ్రోలులోని ఆ గ్రామంలో అంటే హైవే పక్కన ఒక కొత్తగా నిర్మించినటువంటి 3 అంతస్తుల ఇల్లుని ఆయన తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అందులో మొత్తం 12 గదులు ఉంటాయి. 3 ఫ్లోర్ హౌస్, దాదాపుగా 2 ఎకరాల విశాలమైనటువంటి స్థలంలో ఒక ఎకరంలోనేమో ఎలిఫాటిక్ నిర్మించడం జరిగింది. మరొక ఎకరంలో ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది. దాదాపుగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పిఠాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక సామాన్యమైనటువంటి రైతు ఆ స్థలం ఉంది. ఆ స్థలంలో అతను ఇల్లు నిర్మించుకుంటున్న సమయంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దాన్ని గుర్తించి అది పవన్ కళ్యాణ్ కి అయితే బాగుంటుందని ఒక నిర్ణయం వచ్చినప్పుడు ఎవరైతే రైతు నాగేశ్వర్ ఉన్నాడో నాగేశ్వరతో మాట్లాడినప్పుడు ఇది నిర్మించిన తర్వాత, ఇది పూర్తయిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాను, దానికి సంబంధించిన అద్దె వ్యవహారాలు ఏమి ప్రస్తుతానికైతే అసంబంధించదో నేను ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్నంత కాలం నేను దాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వారికి ఎలా కావాలని అలా నిర్మించేస్తానని చెప్పిన నేపథ్యంలో కొంత అంటే రాజకీయ వ్యవహారాలు నిర్వహించుకునే విధంగా కూడా అక్కడ ఏదైనా సమావేశాలు నిర్వహించుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి ఒక థియేటరు, దానికి అవసరమైనటువంటి రూమ్స్ తో పాటుగా మొత్తం మీద 12 రూమ్స్, అదే విధంగా కూడా 3 ఫ్లోర్లు నిర్మించడం జరిగింది. దీంతో పాటు దీని పక్కనే అంటే ఆ నాగేశ్వరానికి సంబంధించి మొత్తం మీద 2 ఎకరాల స్థలం ఉంది. ఆ 2 ఎకరాల్లో 1 ఎకరం పూర్తిగా కూడా కాంపౌండ్ వాళ్ళకి చుట్టూరు స్పేస్ గానీ బిల్డింగ్ కడితే మరొక ఎకరంలో ఎలిఫాట్ నిర్మించే విధంగా కూడా ప్లాన్ అయితే వేయడం జరిగింది. ఆ రకంగా ఆ ఇంటి నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో కూడా అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్మించడం జరిగింది. అయితే ఈ రోజు దాన్ని ఆ రైతు ఎవరైతే ఉన్నారో రైతు అతనికి సాంప్రదాయబద్ధంగా పాలు పొంగించిన ఇంట్లో గృహప్రవేశం చేశారు. దాన్ని రేపొద్దున పవన్ కళ్యాణ్ సిబ్బందికి అప్పగించిన తర్వాత ఈ నెల 9వ తేదీన అంటే ఉగాది పర్వదినం రోజున పవన్ కళ్యాణ్ అందులో మరొకసారి ఆయన పాలు పొంగించి అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలను నిర్వహించే విధంగా కూడా ఆయన ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి రాజకీయ వ్యవహారాలు చూసేందుకు కూడా అక్కడ ఒక పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి ఒక హోటల్ కూడా పూర్తిగా కూడా టేక్ ఓవర్ చేశారు. దాదాపుగా కూడా 3 అంతస్తులు ఉన్నటువంటి ఆ హోటల్లో ఆ పై 2 కూడా ఒక హాల్స్ లాగా ఉంటాయి మీటింగ్స్ నిర్వహించుకునేందుకు. మిగిలిన 2 ఫ్లోర్ లో కూడా రూమ్స్ ఉంటాయి. రాష్ట్ర స్థాయి జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది అంతా కూడా అక్కడే మానిటరింగ్ చేస్తూ అక్కడి నుంచే ఎన్నికల వరకు కూడా కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడే పిఠాపురం కేంద్రంగానే తను అక్కడ ఉండి అక్కడి నుంచి నిర్వహించుకునే విధంగా త్వరలో అక్కడ ఒక సైట్ చూసి అక్కడ కూడా సొంతలు కట్టుకునే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కూడా జనసేన పార్టీ శ్రేణులు చెప్తారు. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ సొంత ఇంట్లోకి వెళ్తున్నట్టు అనేది జనసేన పార్టీ శ్రేణులకు ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూడా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండరు, ఆయన స్థానికేతరుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ కూడా భారీ గృహ నిర్మాణ సముదాయాన్ని ఆయన తీసుకోవడం, అందులో ఆయన మకాం పెడతానంటూ ప్రకటించడం అనేది జనసేన పార్టీ శ్రేణులకు ముఖ్యంగా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులందరికీ కూడా ఒక శుభ పరిణామంగా చూడొచ్చు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అయితే కనుక పిఠాపురం కేంద్రంగానే ఒకవైపు రాజకీయాలు నిర్వహించడంతో పాటుగా పిఠాపురం వాసులకు దగ్గర ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం భావించవచ్చు రాజు.